హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంహితాస్ ఫ్యాషన్స్. చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టి. ఇది వచ్చేసి మన డైలీ వ్లాగ్ అనమాట. ఇంక మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా అన్ని పనులు కంప్లీట్ చేసేసుకొని ఇల్లు అవి క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ టిఫిన్ సెక్షన్కి వచ్చానమాట. అండ్ టిఫిన్ వచ్చేసి ఈరోజు కొంచెం ఇడ్లీ పిండి ఉంటే అది అట్టలా వేసాను. దాని పక్కకి ఇంకొక ఆమ్లెట్ కూడా వేసాను అనమాట. ఇంకా టిఫిన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా దోశల పిండికి నానబెడదామని చెప్పి పప్పు అది నానబెట్టుకుంటున్నాను అనమాట. తొక్క పప్పు కాకుండా నార్మల్ ఇది ఉంటుంది కదా, ఇది ఒక 3 times వాష్ చేసేసుకొని నెక్స్ట్ ఇంక నానబెట్టేసుకున్నాను దాన్ని. నెక్స్ట్ దాంట్లోకి కొంచెం రైస్ అనమాట, బియ్యం అవి కూడా తీసుకొని ఒక 2 times వాష్ చేసుకొని ఇంకా అది కూడా నానబెట్టేసుకొని ఇంకా 2 పక్కకు పెట్టేసా. ఈలోపు బట్టల వాషింగ్ కూడా అయిపోయింది, వేసాను. ఇవే ఇంకా లాస్ట్ మన దగ్గర ఉన్న శారీస్ కలెక్షన్ అనమాట. ఇంకా ఈ 4 models ఉన్నాయి, అయిపోతే ఇంకా న్యూ మోడల్స్ టాప్స్ అవి తీసుకురావాలి. ఇవి ఒకవేళ ఎవరికైనా నచ్చితే కనుక ఇన్స్టాగ్రామ్ మన సంహితాస్ ఫ్యాషన్స్ అకౌంట్ ఉంటుంది, డిఎం చేయండి. ఏపీ అండ్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అనమాట, పంపిస్తాను ఎక్కడికన్నా. ఇవే ఉన్నాయి ఇంకా. సో చూడండి, ఎవరికైనా నచ్చితే చేయండి. నెక్స్ట్ ఇంకా అలా టీవీ చూస్తూ కూర్చున్నా. ఇది వచ్చేసి మా సెకండ్ బెడ్రూమ్లో అనమాట. ఈ పీజీయానికి అలవాటు అయిపోయింది బాగా. ఇంక వస్తూ పోతూ ఉంటుంది అనమాట. డైలీ ఒక 5-6 times అలా వస్తుంది. నేను అక్కడ సరే వస్తుంది కదా అని ఇంకా కొంచెం బియ్యం వేస్తాను అనమాట. పక్కన కప్తో కొన్ని వాటర్ కూడా పెట్టాను. ఇంకొచ్చి తినేసి ఆ కింద ఉన్న గ్యాప్లోంచి ఇంక బయటికి లోపలికి పోతూనే ఉంటుంది. చాలాసేపు అనమాట. వస్తే ఒక మినిమం 1/2 hour వరకు అలానే ఉంటుంది అది. దాంతో అయిపోతుంది నాకు. నెక్స్ట్ ఈలోపు లంచ్ టైం అయింది కదా, సరే రైస్ పెట్టేసుకుందామని రైస్ పెడుతున్నాను. ఇంకా ఇవి కూడా రైస్ కూడా ఒక 2 times వాష్ చేసేసుకొని తర్వాత తీసుకున్న రైస్కి తగ్గట్టు వాటర్ వేసుకొని, తక్కువ రైసే తీసుకుంటాను అనమాట మధ్యాహ్నం అప్పుడు, ఎంతో పెట్టను. ఇంకా వాటర్ అవి వేసుకొని సరిపోయినాయా లేదో చూసుకొని ఇంకా విజిల్ పెట్టేశాను. తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇదంతా అయ్యేలోపు ఇంకా నా రైస్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్లోకి ఆమ్లెట్, జస్ట్ ఓన్లీ ఆమ్లెట్ వేసాను ఈరోజు. నేను టొమాటోస్ చిల్లీస్ అవన్నీ ఏం వేయను ఆమ్లెట్లో, జస్ట్ సింపుల్గా వేసేస్తాను అంతే. జస్ట్ కొంచెం ఆనియన్స్ తీసుకున్నాను, దాంట్లోకి పసుపు, సరిపడా కారం, చిల్లీస్ వేయకపోయినా కారం ఇది సరిపోతుంది. నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకొని మొత్తం గట్టిగా మిక్స్ చేసుకుంటాను, నేను చేత్తోనే మిక్స్ చేస్తాను. నెక్స్ట్ ఒక ఎగ్ అనమాట, డబుల్ ఎగ్ కాకుండా ఈరోజు సింగిల్ ఎగ్గే తీసుకున్నాను. ఇంకా అది కూడా మొత్తం ఆనియన్స్, ఆ ఉప్పు కారం మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా డీప్గా మిక్స్ చేశాను అనమాట. ఒక 5 minutes అలా స్పూన్తోని. ఇది మిక్స్ చేసిన తర్వాత సైడ్కి మళ్ళీ ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి అది హీట్ అయ్యింది లోపు కొంచెం ఆయిల్ వేసుకున్నాను. తర్వాత మనం మిక్స్ చేసిన ఎగ్ మిక్చర్ ఉంది కదా, అది వేసి ఇంకా క్లోజ్ చేసాను. నెక్స్ట్ ఒక 2 minutes తర్వాత తీసి మళ్ళీ సెకండ్ వైపు టర్న్ చేశాను అనమాట. టర్న్ చేసి అది కూడా ఒక 2 minutes ఉంచి ఇంకా క్లోజ్ చేసుకున్న తర్వాత లోపు నా ఆమ్లెట్ రెడీ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ పప్పు నానబెట్టాను కదా, అది ఈవినింగ్ 5:30 ఆ టైంకి మొత్తం పప్పు అంతా నానిపోయిందనమాట. నేను బట్టలు అవి తీసుకొని మధ్యాహ్నం మడత పెట్టేసుకొని సాయంత్రం ఇంకా పప్పు అవి మిక్సీలో వేసేసుకున్నాను. ఇంకా నానబెట్టిన పప్పు, నానబెట్టిన బియ్యం అవి కలిపేసుకొని ఇంక లూజ్గా దోశల పిండిలా కలిపేసుకున్నాను అనమాట. ఇంకా నైట్ డిన్నర్ అయితే నేను షూట్ చేయలేదు. అండ్ ఇదే ఈరోజు మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.